ప్రైజ్లాల్ మమ్మీ. ప్రైజ్లాడమ్మ. మా నాన్నకి పక్షవాతం వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. పక్షవాతం వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిన తర్వాత స్వస్థత వచ్చిందండి. ఏం జరిగింది ప్రేయర్ చేశాక? ఒళ్ళంతా నొప్పులుగా భయంకరంగా వచ్చిందండి. అమ్మా, ఒళ్ళంతా వణుకొచ్చినట్టు వచ్చిందండి. వణుకొచ్చినట్టు వచ్చి ఏం జరిగింది మరి దాని తర్వాత? ఆయన వణుకొచ్చినట్టు వచ్చి కాలు కొంచెం చేతి నొప్పి తగ్గిందండి. ఇంతవరకు నడవలేదు ఆయన? నడుస్తాడు, లైట్గా నడుస్తాడండి. చెయ్యి పైకి లేచి, చెయ్యి పైకి లేచేది కాదు. ఎట్లా లేచింది? ఇప్పుడు పైకి లేస్తుంది. చెయ్యి పైకి చెయ్యి పైకి లేస్తున్నాం. అప్పుడు పని చేస్తుంది చెయ్యి. చెయ్యి పని చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పని చేయలే చెయ్యి? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు నీ చెయ్యి చెయ్యి పైకి లెగల, అట్లా ఇలా లెగల లేవలే. లేవల. 6 సంవత్సరాలు పడిపోయే ఉంది. కాలు చెయ్య బరువు, కుడి కాలు కుడి చెయ్య బరువు. ఇలా లేబోను కాదు. ఎట్లా నడిచావు మరి? ఇంతకుముందు చెయ్యి ఎట్లా ఉండేది? ఇంతకుముందు చెయ్యి ఎట్లా ఉండేది చూపి. ఇంతకుముందు అందరు చూడాలి. ఇంతకుముందు పడిపోయిన చెయ్యట వాళ్ళ కొడుకే చెప్తున్నాడు. అగో అది చెయ్యి, అది ఆయన పక్షవాతం 6 సంవత్సరాల నుండి చెయ్యి పడిపోయిన వ్యక్తి. ఇప్పుడు చూడన్నాను, ఇప్పుడు తిరిగి ఇటు తిరిగినాను, ఇటు తిరుగు, ఇటు వచ్చేయి. ఇప్పుడు చెయ్యి పైకి లేపు. ఎవరండి ఆయన తాకింది? చెయ్యి పైకి లేపు నాన్న, ఒకసారి లేపు. ఏం కాదు, యేసు నామములో లేచి. ఇంతవరకు ఎప్పుడు లేవాలా? ఇట్లా లేవలేదమ్మా. 6 years ఉంది. అసలు ఎప్పుడు లేవాల. ఎప్పుడు కుడి కాలు కుడి చెయ్యి అని చెప్పి బరువుగా ఉండేది. బాగా బరువు ఉండేది. ఇప్పుడు నీకు నువ్వే లేపావు చేతిని. లేపా. వాళ్ళ కొడుకుని అడగండి. మీ నాన్నకు 6 సంవత్సరాలు చెయ్యి పైకి లేవలే? లేగలేదండి. 6 సంవత్సరాలు చెయ్యి పడిపోయే ఉంది. అలాగే ఉంది. పడిపోయే కిందే ఉండేది ఇలాగా. ఇప్పుడు చూపించాడు కదండి, ఇట్లా తిరిగి ఉండేది. అవునండి. ఇప్పుడు ఆరాధనలో ఆయన చెయ్యి పైకి లేచి పైకి లేచిందండి. ఫస్ట్ టైం అండి. 6 సంవత్సరాల తర్వాత. అవునండి. ఎవరు తాకారు మీ నాన్నని? యేసయ్య తాకాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మయంపరచండి. చప్పట్లు కొట్టినానా? కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టు కొట్టు కొట్టు. ఆయన చేతిని ముట్టిన దేవుడు. అది చూడండి, పవర్ దిగలేస్తున్నామమ్ముల కాళ్ళల్లో చేతుల్లో. అసలు చెయ్య ఎప్పుడైనా చప్పట్లు కూడా కొట్టలే? అసలు లేగల అంతవరకే. ఇలా గుప్పుడికి వచ్చేది కాదు చెయ్య. ఇలా గుప్పుడికి వచ్చేది కాదు చెయ్య. ఇట్లా వచ్చేది కదా? ఇట్లా వచ్చేది. ఇప్పుడు వస్తున్నది ఇలా. ఇట్లా ముడుచుకునేది కదా? ఇలా లేచేది కాదు. ఎంతసేపు ఇలా ఉండేది. ఇలా లేచేది కాదు చెయ్య. చెయ్యి లేచేది కాదు, ముడుచుకునేది కాదు, ఇప్పుడు కాదు, మూమెంట్ ఉండేది కాదు, అసలు ఉండేది కాదు. ఇప్పుడు చెయ్యి పైకి లేచింది, మూమెంట్ ఉంది బాగా. మన ఏ సైలు అయిపోయినాను ఇట్లాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఎవరు ముట్టలేదు ఆయనని. యేసు ప్రభు డైరెక్ట్ ముట్టాడు ఆయనని. బిగ్గరగా చప్పట్లు కొట్టాలా? ఆ చేతితో మైక్ పట్టుకో ఒకసారి. చెయ్యి ఫ్రీగా ఉందమ్మా. ఇప్పుడు మైక్ ఎప్పుడన్నా పట్టుకున్నావా? లేదమ్మా. ఈ చెయ్యే పని చేయలేదు, ఏం పట్టుకోలే, అసలు పట్టుకోలేదు. ఇప్పుడు అదే చేతితో 6 సంవత్సరాలతో మైక్ పట్టుకొని చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నానమ్మా. మొదటిసారి ఇది మొదటిసారి ఏ సై అయిపోయినా. ఏసయ్య. ఎవరిని నమ్మొచ్చావు బెల్లంపల్లి ఆలయానికి? మీరు గుడివాడ వచ్చారు, నేను వచ్చా మీరు మీటింగులకి. ఎవరిని నమ్మి ఇక్కడికి వచ్చావు? ఏసై నమ్మి. ఏసయ్యనని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. మీరేమన్నా మాకు తెలుసా? తెలియదండి. మీ సమస్య మాకు తెలుసా? తెలియదండి. మీరేమన్నా మాకు డబ్బులు ఇచ్చారు ఇది చేయమని? లేదండి. మీ నాన్న 6 years నుంచి పెరాలసిస్ తో బాధపడ్డాడు. అవునండి. ఇక్కడికి వచ్చాకనే ఈ ఆరాధనలో చెయ్యి పైకి లేచింది. అవునండి. చెయ్యి పట్టుకుంటుంది ఇప్పుడు. అవునండి. పట్టొచ్చింది చేతి. అవునండి. ఇప్పుడు నీ చెయ్యి పట్టొచ్చిందా? బలం వచ్చిందా నీ చేతికి? వచ్చిందమ్మా. ఇట్లా ఈ మూమెంట్ కూడా లేదు ఇన్ని రోజులు. అసలు లేదు. అసలు లేదు. సడన్ స్టార్ట్ అయింది రాత్రి. స్టార్ట్ అయింది. ఎవరు నిన్ను తాకింది? యేసయ్య. చప్పటి కొట్టి ప్రభువుని మయంపరచండి. ఇప్పుడు నువ్వు ఈ చెయ్యి నీకు స్వస్థపరిచాడు కాబట్టి ఏం చేస్తావు? యేసయ్య కొరకు యేసయ్య పని చేస్తా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కర్ర లేకుండా నడుస్తున్నావా? నడిచానమ్మా. ఇప్పుడు ఒకసారి కర్ర లేకుండా నడిచి చూపి. ఏం కాదు. యేసయ్య కాళ్ళల్లో కూడా నీ పవర్ దిగాలి. యేసునామములో నడు. ఇన్ని రోజులు ఆ చేత్తో కర్ర పట్టుకొని నడిచాడంటండి. మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు కాలు నడుస్తున్నాడు సపోర్ట్ లేకుండా. అంతేకాక చెయ్యి పైకి లేచింది. ప్రభు తాకాడు. తిరుగునానా. వెరీ గుడ్. దేవునికి మహిమ. యేసయ్యకి మహిమ. యేసయ్యకి మహిమ. అందరు చెప్పండి చేతులుపుతో ఆరాధన నీకే. చూడండి ఆయన చేతులు. ఆరాధన దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ఎప్పుడన్నా నడిచాడా నాన్న? మీ నాన్న ఎప్పుడన్నా నడిచాడు? ఇట్లా నడవలేదండి. కర్ర పిచ్చుకుని నడిచేవాళ్ళు. కర్ర ఇయ్యండి ఆయన చేతికి. ఇయ్యండి. ఇదే నీ కర్ర.
ఇగో తల్లి ఆ, ఇలా ఇలా నడిచేవాడిని. ఇలా వచ్చాడట చర్చికి. ఇలా వచ్చాడు. ఈయనని ఎవరు చూసారండి? మీరు అందరు చూసారా? ఇలా రావడం చూసారా అందరూ? చూసిన వాళ్ళు ఉన్నారు కదా, వెరీ గుడ్. అది ఇప్పుడు కర్ర పైకి లేపిగా రా. మొత్తం సాము కర్ర సాము చేస్తున్నావు ఆయన. ఆరాధన యేసునికే. వెరీ గుడ్. నీకు సంతోషంగా ఉందా ఇప్పుడు? ఉన్నాము తల్లి. ఏనన్నా? ఉన్నత తల్లి, సంతోషంగా ఉంది. దేవుడు కదా నీ జీవితంలో కార్యం చేసింది. ఇక కర్ర వాడొద్దు. రోజు ప్రార్థన నూనె కాళ్ళకు రాయించుకొని దేవుని వాక్యం విని శక్తి పొంది ఇంకా బలంగా పరిగెత్తి రాబోతున్నాం యేసు నామములో. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.